ఈరోజు కోర్టు డివైడ్ చేశారు. ఓకే, మనమే అడిగాం, పవర్ ఫూటింగ్ మీద కడుతున్నాం. డిస్ట్రిక్ట్ కోర్టుని డిసిగ్నేట్ చేసి ఆ కోర్టు కంప్లీట్ చేసి ఆ బిల్డింగు మనం ముందే చెప్పాం. మనం లెటర్ రాసి, నేను రాశాను, లెటర్ రాశాను, మేము రెడీ అయిపోతున్నాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తామని. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఒక 1 month 15 days 2 months టైం ఇచ్చి అందరూ ప్రిపేర్ కావాలి కదా. విభజన ఎట్లా చేశారు, ఆ షాక్ మళ్ళీ ఇచ్చారండి. 5 days అందరూ రావాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంప్లాయీస్ అంతా షాక్ కింద తీసుకున్నారు, మేము ఎట్లా వస్తాము, మాకు ఇంకా కాలేదని. ఎవరికైనా సరే ఒక 10 రోజులు, ఒక నెల ప్రిపరేషన్ కైనా, మెంటల్ ప్రిపరేషన్ కైనా స్కోప్ ఇవ్వాలి. దానికి కూడా ఇవ్వకుండా మీరు వెళ్ళండి, ఫస్ట్ కంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ కంతా ఇటు రావాలి. ఇప్పుడు ఎత్తుతున్నాం సీఎం క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, వేరే బిల్డింగ్ ఒకటి ఉందని. ఆ పరిస్థితికి వచ్చాము. ఇది ఈజ్ ఇట్ ఏ రైట్ థింగ్? ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ప్రవర్తించవలసిన తీరు ఇది విధానం అంటే? మిమ్మల్ని ఏమడిగాం మేము? మాకు అన్యాయం జరిగింది. నిన్నేమంటారు, కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పుడు మాకు వెరైటీస్ ఎంత ఉందో, ఈసారి ఐరన్ ఓర్ ఎంత ఉందో చెప్పలేదండి. ఎన్నిసార్లు మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, ఎన్నిసార్లు లెటర్లు పంపించాం, ఎన్నిసార్లు ఆందోళన చేశాం. ఇంకా ఏం మాట్లాడతారు మీరు? ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది ఒక సభ్యత, ఇది ఒక విధానం, పద్ధతి లేని పరిస్థితులన్నీ. ఇప్పుడేంటి వీళ్ళంతా కొంతమంది బయట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ లాజికల్గా వచ్చాయి కోర్టులో. ఇప్పుడు కోర్టు డివైడ్ చేసిన తర్వాత, ఇది 2 స్టేట్లు అయినాక, ఇప్పుడు అక్కడే జడ్జి కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ట్రయల్స్ అంతా ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే 2 రాష్ట్రాలు, బైఫర్కేషను, ఆల్మోస్ట్ ఆల్ ట్రయల్స్, అబ్జెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయే సమయంలో మళ్ళీ 2గా డివైడ్ చేసిన దానివల్ల ఆ ట్రయల్స్ ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఇంకా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతాయండి. అంతే కదా, కేసులు కూడా డివైడ్ అవుతాయి. అక్కడ జరిగిన కేసులు అక్కడ ఉంటాయి, ఇక్కడ జరిగిన కేసులు ఎక్కడ ఉంటాయి. అవును సార్, ఆర్గ్యుమెంట్స్ అయిపోయాక ఆర్గ్యుమెంట్స్ కాలే కదా, అబ్జెక్షన్స్ అవన్నీ అయినాయి. ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయ్యే పరిస్థితి, ట్రయల్స్కి వచ్చే పరిస్థితిలో ఇది చేశారు. దానికి ఇక ఏది వీళ్ళు చేస్తున్నారో మనకి ఇంకా వీళ్ళ కుట్ర కుతంత్రాలు ఎవరికి ఎట్లా చేస్తారు, దేనికోసం చేస్తున్నారో దేవుడికే తెలియాలి. జనవరి 1 కల్లా అయిపోతుంది. నేను అడిగాను, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, డివిజన్ చేసిన తర్వాత కొంచెం టైం ఇచ్చి, ఇద్దరు మన వాళ్ళే అడిగేది, మనం వచ్చేస్తామని చెప్పాము. నేనే చెప్పాను, నేను రాశాను. హైకోర్టు బిల్డింగ్ కడుతున్నాం, బిల్డింగ్ కడతానే మీరు ఎప్పుడైనా సరే ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాం చెప్పాను. ఇంకా బిల్డింగ్ కాలేదు, అయిపోతుంది. ఇంకో 10 రోజులు కంప్లీట్ చేస్తాం. క్వశ్చన్ ఏంటంటే, ఒక 15 రోజులు, ఒక 20 రోజులు, ఒక నెల అయినా టైం ఉండాలి కదా ప్రిపరేషన్కి. కనీసం ఓకే, నోటిఫికేషన్ ఇచ్చాం, కన్సల్టేషను ఎప్పుడైతే మీరు ఇది చేసుకుంటారు, అప్పటికి డిఫరెన్స్ ఏముంది?